చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఎదవ కోసం నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఈ నా అన్వేషణ అనే బ్రదర్ ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. ఇప్పుడు మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బెంజ్ సర్కిల్ తీసుకెళ్ళి నించోబెట్టు. 40 లక్షలు నీకు ఉన్నారు, నాకు 40 లక్షలు ఉన్నారు, 1 కోటి మంది రేటుకి అర్థం. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి రా. నిన్నే ఇప్పుడు వాడెవడో సచ్చాకను మన తల్లిని పండబెట్టేస్తే అయిపోయిందిగా, డబ్బులు వస్తాయి కదా. అంతకని ఇప్పుడు నీ తల్లిని పండబెట్టేసాయి, డబ్బులు మనకు కావాల్సింది డబ్బులు కదరా, డబ్బులు కదా. విన్నారు కదండి. సో వాడు ఏం చెప్తున్నాడంటే, తప్పు చేసో మీ అమ్మని పడుకోబెట్టేద్దాం, డబ్బులు వస్తాయి, డబ్బులు బోల్డ్ సంపాదించవచ్చు అని చెప్పేసి ఏదేదో మాటలు మాట్లాడుతున్నాడు. సీరియస్ గా నేను ఎవరైతే అంటే నాకేం కోపం తాపం లేదండి, ఎవరి మీద నాకు ఏదో చెప్పాలి ఏదో మాట్లాడాలని కాదు. సీరియస్ గా మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నా అన్వేషణ్ కి ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చేసి మీరు సపోర్ట్ చేయండి, తప్పేం లేదు. మీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే నా అన్వేషణ్ ఉన్నాడో అతను మాట్లాడే మాటలు మీకు నచ్చొచ్చు, ఆయన తిరిగే ట్రావెలింగ్ వీడియోస్ మీకు నచ్చొచ్చు, అండ్ ఆయన ఏదైతే పిచ్చిల మీద ఆడుతున్నాడో ఆ ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చొచ్చు. ఫస్ట్ థింగ్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు ఆ కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్లోని జస్ట్ మీరు సపోర్ట్ చేయండి, నేను కాదంటలే. అండ్ దట్టు ఇంకొక పాయింట్ మాట్లాడాలి. మొన్న రీసెంట్గా ఎవరో ఒక అబ్బాయి రైలు పట్టాల కిందకి వెళ్ళి చనిపోయాడంట, ₹1,00,000 కోసం. ఓన్లీ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని అందులో డబ్బులు పోయి మానసికంగా దెబ్బతిని, అంటే ₹1,00,000 అంటే ఆ ₹1,00,000 కూడా వాళ్ళ అక్క పెళ్ళికి దాచుకున్న డబ్బులే. తను వెళ్ళి చనిపోవడం జరిగింది. ఆల్రెడీ కాల్ రికార్డింగ్స్ మీరు చూసే ఉంటారు. అది విని నాకే చాలా అంటే బాధ అనిపించింది అనమాట. నా వైపు నుంచి ఒకే మాట చెప్పగలను, బెట్టింగ్ యాప్స్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి అసలు. మీకు అంటే మీరు చదువుకున్నారు, చాలామంది చదువుకున్నారు, చాలామంది చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. బట్ వన్ షాట్లో డబ్బులు సంపాదించేస్తామనే ఆలోచన నుంచి ముందు బయటికి రండి. దాని తర్వాత ఇంకేదైనానండి. లైఫ్ పోతే మీరు మిగిల్చేది అమ్మ కడుపు కోతే. మిమ్మల్ని 9 నెలలు కడుపులో మోసి, సీరియస్గా చెప్తున్నాను, ఆ బాధని తల్లిదండ్రులకి ఇవ్వకండి ప్లీజ్. మై హార్ట్లీ రిక్వెస్ట్. ఈ వీడియో రీచ్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఒక షేర్ తోటి ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. మీరు మాత్రం అలాంటి డిసిజన్లు తీసుకోకండి. మిమ్మల్ని అంటే ఒక కన్న తల్లి 9 నెలలు నిన్ను తన ఓన్లో అంటే కడుపులోని మోసి ఎంతో అంటే ప్రాణం పోతుంది నిన్ను డెలివరీ చేసేటప్పుడు. అంత బాధను అనుభవించి కూడా నీకు ప్రాణం ఇస్తుంది అంటే ఆవిడ ప్రాణం పోయినా పర్లేదు, నీ ప్రాణం బయటకు రావాలని ఆవిడ పడే తాపత్రయం నువ్వు చనిపోతే సింపుల్గా అది అది వివరించలేదండి. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి నువ్వు బెట్టింగ్లోకి వెళ్ళిపో, నువ్వు పోయింది ఒక 20,000 పోయింది, 50,000 పోయింది. నువ్వు తెలుసుకోవాలి, ఇది కాదు, ఇది పోతుంది, ఇది స్కామ్ అని తెలుసుకోవాలి. నువ్వు ఆ తెలుసుకునే స్టేజ్కి వచ్చేసరికి నువ్వు మనస్తాపాన్ని చెంది చచ్చిపోయి ఏం చేయలేరండి, మీరు సాధించలేరు. చచ్చిపోతారా, అయిపోయింది అంతే. మహా అయితే మీకు ఏం చేస్తారు తెలుసా, వెళ్ళి శ్మశానంలో పూడ్చి చేయడమో కాల్చేయడమో అయిపోతుంది. అది యొక్క భస్మం ఏదైతే ఉందో నదిలో పోసేస్తారు. 12 రోజులు 11 రోజుల తర్వాత మీ పేరున ఫుడ్ పెట్టేస్తారు. సంవత్సరం అయిన తర్వాత ఇదైపోతుంది. కానీ ఒకటి చెప్తున్నాను, ఆ తినేసి వెళ్ళిపోయిన వాళ్ళు గుర్తుండదో నాకు తెలియదు కానీ అండి, అమ్మ నాన్న మాత్రం చాలా బాధపడతారు. ఈవెన్ నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను, ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఈవెన్ ఐ గాట్ సూసైడ్ అటెంప్ట్స్ అని, అంటే నాకు కూడా అనిపించింది సూసైడ్ చేసుకోవాలి, అప్పులు అయిపోయాను, నా షాప్ పోయిందని చెప్పేసి. అప్పుడే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ చెప్తున్నా, నాకు అంటే ఫ్యామిలీ, ఇంకా వాళ్ళు కూడా సెకండ్ ఫ్యామిలీ, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు 70,000. ఆ 70,000 తోటి నేను వీడియో కూడా డిలీట్ చేశాను. ఆ 70,000 రాగానే నిజంగా చెప్తున్నాను, ఎందుకు వీళ్ళే ఎంత నా కోసం ఇంత ఆలోచిస్తున్నారు, నేను ఎందుకు చేయలేనన్న ఒక స్ట్రాంగ్ ఇది వచ్చింది. దేవుడు ప్రతి ఒక్కడికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళకి ఒక వే చూపిస్తాడు కన్ఫామ్గా. నిన్ను ఈ భూమి మీద తీసుకొచ్చాడనంటే దేవుడు కన్ఫామ్గా నీకు ఇంకో వే చూపిస్తాడు. చావు అన్నిటికి పరిష్కారం కాదండి, నేను తెలుసుకున్నాను. ఇందాకలో ఇప్పుడే జస్ట్ ఆ వీడియో చూసి నాకు అనిపించింది అనమాట, ఇలా కాదు. కొంతలో అయినా ఈ వీడియో ద్వారా నాకేం సబ్స్క్రైబర్స్ వద్దు, ఏ లైక్స్ వద్దు, మీరేం చేయొద్దు, నాకేం అవసరం లేదు, మీరు మారితే చాలండి. నాకు ఇప్పటికీ స్టిల్ నా కంట్లో నుంచి చాలా నీళ్ళు ఆగట్లేదు ఆ వాయిస్ రికార్డింగ్ వినేసారి. సీరియస్గా చాలా బాధ అనిపిస్తుంది, అందుకే నేను వీడియో తీస్తానని. ఇంకో విషయం అండి, ఎవరైతే పోరాడుతున్నారో మీరు గమనించట్లేదు, చాలా మంది పోరాడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ఆపాలని చెప్పేసి. కానీ ఒక్కళ్ళనే మీరు హైలైట్ చేస్తున్నారు, ఎందుకంటే తను మాట్లాడే మాటలు మీకు అంత ఎంటర్టైన్గా అనిపిస్తున్నాయి. చాలామంది తను మాట్లాడే విధానంగానే అవ్వచ్చు, మీరు ఏదైనా అనొచ్చు అని చెప్పేసి వింటున్నారు. మనం కూడా ఒక ధర్మం, నేను హిందూ ధర్మం అండి, నేను ప్రతి ఒక్క మతాన్ని నేను గౌరవిస్తాను, ప్రతి ఒక్క తల్లిని నేను గౌరవిస్తాను. మనం అందరం గౌరవించాలి తల్లిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు గొడవ అయితే నువ్వు నన్ను తిట్టు, నేను తప్పు మాట్లాడితే నన్ను తిట్టు, మా అమ్మకి తెలియదు కదా,
నేను సింపుల్‌గా మీ అందరికి ఒక క్వెషన్ అడుగుతున్నానండి. ఇప్పుడు మీ తల్లులందరికీ మొబైల్ ఇచ్చేసి ఆండ్రాయిడ్ మొబైలో లేకపోతే ల్యాప్‌టాప్ ఇచ్చేసి జీటీఏ 5 ఆడగలరా మీ అమ్మగారు? ఫ్రీ ఫైర్ ఆడగలరా? పబ్‌జీ ఆడగలరా? మీ అమ్మగారికి ఫోన్‌లిస్తే? తిడతదండి. మందలిస్తది. ఎందుకలా కంటిన్యూగా గేమ్స్ ఆడుతున్నావు అని చెప్తదే గానీ, ఆవిడకి ఏటి తెలుసండి బెట్టింగ్ యాప్స్ అని. ఆవిడకేం తెలుసండి ఇలాగ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ డబ్బులొస్తాయని. ఆవిడకేటి తెలుసండి కానీ తల్లి ఎక్కడ ఆనందపడతది తెలుసండి? ఈవెన్ నేను ఫేస్ చేశాను. మా తల్లి నాకు 12.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 13 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గరగున్నాను. 1.3 మిలియన్. మా అమ్మ నాకు ఎంత హ్యాపీగా ఎవరైనా చూసి మీ కొడుకు కదా! మీ మిడిల్ క్లాస్ తేజ కదా! అంటే మా అమ్మ చాలా ఆనందపడుతుంది. మా అమ్మకి తెలీదు. మా అమ్మకి నిజంగా తెలీదు నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అనేది తెలీదు. మా అమ్మకి ఒకటే తెలుసు. నా కొడుకుని అందరూ రికాగ్నైజ్ చేస్తున్నారని. మా నాన్నగారు కూడా ఎక్కడికైనా ఎళ్తే ఏ పండగకైనా ఏదైనా చుట్టాలకెళ్తే తేజ చేస్తున్నాడు వీడియోస్. చాలా కామెడీ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. మా నాన్న కూడా చాలా గర్వంగా చెప్తాడు. మా నాన్న ఈవెన్ నిన్న ఆటోలో నుంచి వస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్‌కి చెప్తున్నాడు. నేను వెనకాతల బండి డ్రైవ్ చేసుకొని వస్తున్నాను. ఆటో డ్రైవర్ ఆగిన తర్వాత నన్ను ఆటో డ్రైవర్ అంటున్నాడు, "మీరు యూట్యూబర్ అంట కదా! మిడిల్ క్లాస్ తేజ అంట కదా! మీరు మంచి మంచి వీడియోస్ కామెడీ వీడియోస్ చేస్తారంట కదా!" అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. అరే మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఇది వాళ్ళు చెప్పుకోరు బయటికి. మన దగ్గరకొచ్చి మా నాన్న గాని, మా అమ్మ గాని నాకొచ్చి చెప్పరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్కిల్‌లో ఉంటారు కదా! వాళ్ళ ఏజ్ సర్కిల్స్ వాళ్ళతో మాట్లాడుకుంటారు. వాళ్ళకేం తెలీదు. ఆ జనరేషన్ వాళ్ళకేం తెలీదు. ఇప్పుడు 'వీఆర్ రాజా' మదర్ అన్నారు కదా! 'వీఆర్ రాజా' మదర్‌ని ఎళ్లి పడుకోబెట్టేద్దాం బెంజ్ సర్కిల్‌లో అన్నాడు ఓ మాట. అది ఎంత కరెక్ట్ అని మీరు కామెంట్‌లో అది కూడా రైటే, రైటే అని ఓకే. వాడి వల్ల వాడి వల్ల ఎళ్లి బెట్టింగ్ చేసుకున్నాడు, డౌన్‌లోడ్ చేసుకున్నాడు, అందులో డబ్బులు పెట్టాడు, కోల్పోయాడు, ఎళ్లి చనిపోయాడు. వీడు చెప్పాడు గదండీ! వీడు కదా తప్పు చేశాడు. వీడిని నన్ను దూషించు. నువ్వు బుడ్డ పెదాలెట్టేసుకొని, ఆ గుద్ద కడుక్కునే టిష్యూ పేపర్ నోట్లో ఎట్టేసుకొని, ఆ కంపు మాటలు ఆడడానికా పెట్టుకున్నావు నువ్వు నా అన్వేషణ? ఆ! ఇప్పుడు నేను అడుగుతాను నిన్ను. నువ్వు పిచ్చిల మీద ఆడుతున్నావు కదా! మీ అమ్మ నేర్పించిందా? మీ అమ్మ నేర్పించిందా ఎళ్లి పిచ్చిల మీద ఆడమని? ఆ! ఏం మాట్లాడుతున్నావు నా అన్వేషణ? ఎంత మాట ఆడుతున్నావో తెలుసా? మీ అందరికీ తెలుసో తెలీదో అండి వ్యూవర్స్ సీరియస్‌గా చెప్తున్నాను. ఇలాగే ఒకడు మాట్లాడాడు 'రణ్వీర్ అలహాబాదియా' అని. మీరు కొట్టండి యూట్యూబ్‌లో. నేనేం తప్పేం మాట్లాడట్లేదు. నాకేం భయం లేదు. నాకు బాధగా ఉండి నేను మాట్లాడుతున్నాను. 'రణ్వీర్ అలహాబాదియా' కూడానా నార్త్ ఇండియాలో మహారాష్ట్రలో ఉంటే అక్కడ ఎంత గౌరవిస్తారు తెలుసా? అంటే హిందూ ధర్మానికి చాలా 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 గౌరవిస్తారు. తల్లిని చాలా గౌరవిస్తారు. తండ్రిని చాలా గౌరవిస్తాడు. 'రణ్వీర్ అలహాబాదీ' ఏం చేశాడంటే వెళ్ళి ప్రోగ్రామ్‌లోని హోస్ట్ అండ్ ఐ మీన్ చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఒక కంటెస్టెంట్ వస్తే అక్కడ కంటెస్టెంట్‌కి ఒక డైలాగ్ ఏసాడనమాట. ఆ కంటెస్టెంట్‌కి 2 చాయిస్‌లు ఇచ్చాడు. ఆ 2 చాయిస్‌లు ఏంటంటే, ఒకటి నువ్వు మీ అమ్మానాన్నలు సెక్స్ చేస్తుంటే చూడాలి. రెండోది ఆ సెక్స్ చేస్తున్నప్పుడు వెళ్లి ఆపేయాలి. ఆ మాట అనగానే యాక్చువల్లీ అది బయటికి స్క్రోల్ చేయలేదన్నమాట. టీవీలోనే వేయలేదు. యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళకి లైన్ ఉంటది. ఆ ప్రతి లైన్‌లోకి కూడా వాళ్ళు వేయరు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఆడియన్స్ ఉంటారు కదా! వీడియో రికార్డింగ్ చేసేసి అది బయటికి పోస్ట్ చేశారన్నమాట. పోస్ట్ చేయగానే చాలా వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వంగానే మనోడిని 'రణ్వీర్ అలహాబాదియాని' అరెస్ట్ చేశారు. ఆ మాట అన్నందుకు. ఇప్పుడు ఈడు ఇంత మాట అన్నాడు. పోలీసులు ఏం తీసుకోవట్లేదు. ఎందుకంటే వాడు మన దేశంలో లేడు గదా! ఏదో పరాయి దేశంలోకెళ్ళి మన భారతదేశంలోనే అది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బెట్టింగ్ మాఫియా కోసం వాడు మాట్లాడుతున్నాడు. ఆడ చేసింది ఏటి ఉండదు. అక్కడ కరెక్ట్‌గా మాట్లాడింది లేదు. పోనీ ఆడంతగా నిజంగానే వాడు చెయ్యాలి అనుకుంటే భారతదేశానికొచ్చి ఆడ మాట్లాడాల. కానీ ఆడెక్కడో ఉండి ఏదో మన దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు బూతులు అంటే ఆ బూతులు కూడా మీకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తుందనమాట. నాకైతే చాలా బాధగా ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని. మీరు దాన్ని ఎలా ఎంటర్‌టైన్ తీసుకొని దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు కామెంట్‌లోని. కరెక్టే. ఓకే. బ్రో మేము కూడా స్టాండ్ తీసుకున్నాం బ్రో. మాలాంటి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. ఒక ధర్మాన్ని పాటిస్తూ ఒక వీడియోస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం సపోర్ట్ చేయము. ఎందుకు సపోర్ట్ చేయము తెలుసా? ఒకవేళ సపోర్ట్ చేసినా రిపోర్ట్ కొట్టేస్తాం అనమాట. వాడు క్వెషన్ చేయడం ఏంటని చెప్పేసి. అది కరెక్ట్ కాదు కదా! మీకు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. అసలు ఆ సెన్స్ లేదు. మెయిన్ పాయింట్ ఏంటనంటే వాడు మాట్లాడే మాట కరెక్ట్ కాదు అని చెప్పటానికి మేము చెప్తుంటే అది మేము తప్పు చేసినోళ్ళం అయిపోతున్నాం. ఆ! మేము దీనికోసమే వీడియోస్ చేసి మేము ఇందులో మేము అసల నిజం చెప్తున్నానండి. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. నేను ఏ వీడియో కూడా మానిటైజేషన్ ఆన్ చేయలే. మీకు ఆ విషయం తెలుసో తెలీదో. ఎందుకు తెలుసా? ఒకవేళ మేము ఆన్ చేయకపోయినా మీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు కానండి. యూట్యూబోడు మేము మానిటైజేషన్ ఆన్ చేయకపోయినా కూడా అడ్వర్టైజ్‌మెంట్ పడతది మా మా వీడియోస్ మీద. వాడేం చిన్న ఈ బిజినెస్ కాదు. అది చాలా పెద్ద బిజినెస్.
మాకేం ఒక్క రూపాయి రాకపోయినా మాకేం ప్రాబ్లం లేదు. ఏదో మంచి పాయింట్లు చెప్పాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అండ్ మనోడు ఇంకో పాయింట్ కూడా చెప్పాడు. నాన్ వేసిన ఇప్పుడు వచ్చిన ఈ పడిన డబ్బులు 30 లక్షలు. ఓకే, దట్ వాజ్ గ్రేట్ పాయింట్. ఆ డబ్బులు అనేది ఏ గవర్నమెంట్కి ఇచ్చేస్తే నిజంగానే వాళ్ళకి సాయం అవుతుందంటే మేము నమ్మం. నాన్ వేషన్ బ్రో, నిజంగా నీకు ఆ డబ్బులు ఇవ్వాలి అనుకుంటే కనుక ఎవరైతే ఇలాగ డబ్బులు కోల్పోయి అంటే బెట్టింగ్ యాప్స్లో పోయిందో వాళ్ళకి ఇవ్వండి. అండ్ చాలామంది కూడా వాటికే ఓటేశారు. అండ్ నువ్వు చేసే పని అంతా బాగానే ఉన్నా లుచ్చా మాట్లాడుతావు చూడు, అస్సలు మాకు నచ్చట్లేదు. నాకైతే స్పెషల్లీ నాకైతే నిజంగా నచ్చట్లేదు నువ్వు అనే మాటలు. కానీ ఏమో జనాలు కూడా చాలామంది వరకు అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను అడిగే క్వశ్చన్ అదే. ఇప్పుడు నిజంగానే మనం ఒక దానికోసం పోరాడుతున్నప్పుడు ఆ పోరాడే మధ్యలో ఇలా అమ్మ నాన్నలు తీసుకొని రావడం అది కరెక్ట్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనేం డైవర్ట్ చేయట్లేదు ఈ యొక్క టాపిక్ని. మనం బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చెయ్యాలి. సే నో టు బెట్టింగ్ హ్యాష్ ట్యాగ్ మనం అది ఫాలో అవుతున్నాం. బట్ సే నో టు బూత్ బోట్స్. బూత్ అన్వేషణలా తయారవుతున్నావు నువ్వు రోజు రోజుకి. నా పాయింట్ ఒకటే, నువ్వు వాళ్ళ అమ్మ ఎలా చేసిందని చెప్తున్నావు. నువ్వు పిచ్చిల మీద వెళ్ళి ఆడుతున్నావు, అప్పుడేంటి అవుతుంది? మీ అమ్మ చెప్తుందా అన్నీనా? మీ నాన్న చెప్తున్నాడా వెళ్ళి ఆడమని? ఇలా అన్ని దేశాల్లోకి వెళ్ళి ఇక్కడ వద్దు, ఇండియాలో అయితే నీ బొక్కలో పెడేస్తారు, ఇక్కడ ఆడితే ఆ దేశాలకు వెళ్ళి నీకు వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ తోటి ఆ పిచ్చిల మీద ఆడు, అమ్మాయిలను తీసుకెళ్ళు అని చెప్పాడే ఏంటి? మేము అడగొచ్చు కదా, మాకు రైట్ ఉంది కదా నువ్వు అన్నట్టుగానే. నీకు ఎంత రైట్ ఉందంటే బూతులు కూడా ఆడేయచ్చు. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను ఇంకో క్వశ్చన్ వ్యూవర్స్ అండ్ వాళ్ళ సపోర్టర్స్ అందరికీ కూడా. ఈవెన్ సజ్జనర్ సారు, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ అమ్మని తిడతారా? లా లా ఒప్పుకుంటుంది అది? నాకు నిజంగా లాస్ కూడా తెలీదు. ఎవరైనా లాయర్ ఉంటే ఇలా మాట్లాడితే కరెక్టా కాదా అని కూడా కొంచెం లాయర్స్ కూడా ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి కొద్ది కాస్త. ఎందుకంటే నాకు తెలియాలి. అది రాంగ్ అనుకున్నారు అనుకుంటారు, రేపు నుంచి వాడి కోసం వీడియో తీయడమే మానేస్తాను నేను. అసలు దీనికోసం పోరాడడమే మానేస్తాను. నాకు ఎందుకు, ఎవడు తిట్టుకుంటే నాకు ఎందుకని నేను వదిలేస్తాను. పిల్లలు చూస్తున్నారు, చిన్న పిల్లలు చూస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు, ముతక అందరూ చూస్తారు ఆడి వీడియో. కొన్ని మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. ఆడ ఇష్టసారంగా నోటికి ఏది వస్తే ఆ నాలికి ఏది వస్తే ఆ చెత్త మాట అన్ని మాట్లాడుతున్నాడు. మనం దానికి ఎంటర్టైన్ అయిపోయి ఆడే కరెక్టు, ఆడే దేవుడు, ఏకంగా పూజలు, పాలాభిషేకాలు ఇవన్నీ చేసేస్తున్నాం. ఓరే బాబు, ఆడు చేసే ముందు దానికంటే ముందు ఆడు ఎన్ని పిచ్చి పనులు చేసాడో ఒక్కసారి ఆడి వీడియోస్ చూడండి వెళ్ళి. ఎన్ని దేశాలకు వెళ్ళి ఎన్ని పిచ్చి పనులు చేశాడు ఒకసారి మీరు తిరగేస్తే ఆడి లైఫ్ హిస్టరీ తెలుస్తుంది. పోరాడమనండి, తప్పేం లేదు. కానీ పదజాలాలని చాలా జాగ్రత్తగా పాటించాలి అంతే. అంటే వర్డ్స్ యూజ్ చేయాలి. అలా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. నా అన్వేషణ ఇప్పటికీ స్టిల్ టైం దాటిపోలేదు. యూ హ్యావ్ టు బి వెరీ డిగ్నిఫైడ్. ఇదే మా కోరిక అంతే. నాకు నీ మీద నాకు అసలు ఏం లేదబ్బా. నువ్వు ఏదైనా అయిపో, నాకేటి, నాకు అవసరమే లేదు. కానీ నువ్వు మాత్రం మానుకో. లేదంటే నువ్వు ఏ రోజైతే నువ్వు చాలామంది ఉన్నా, నాకు చాలా కాల్స్ వచ్చాయి నేను వీడియోస్ పెట్టిన తర్వాత. హైదరాబాద్ నుంచి చాలామంది కాల్ చేశారు నాకు. నీకోసం ఎలాంటి మాటలు వచ్చాయో మాకు తెలుసు, నువ్వు ఎలాంటోడో మాకు తెలుసు. బట్ స్టిల్ నువ్వు ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. ఒక పెద్ద యూట్యూబర్వి. ఇక్కడ నువ్వు ఉండుంటే ఈ పాటికి నీ అరెస్ట్ కూడా అయిపోదును. కానీ నువ్వు రాలేవు కదా. నీకు ఆ దమ్ము లేదు. ఆ దమ్ము లేనోడితోటి నేను మాట్లాడి కూడా వేస్ట్. కానీ ఎందుకులే. బట్ స్టిల్ నేను వ్యూవర్స్ అందరికీ చెప్పేది అదేనండి. నా పాయింట్స్ నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ అన్నీ కరెంట్ అనుకుంటేనే వాడికి సపోర్ట్ చేయండి. లేదు కరెక్ట్ కాదు, నేను ఆ నెబ్బా ఫ్యాన్ని, నేను నెబ్బా ఇలాగే ఉంటాను అనుకుంటే కనుక మీ అందరికీ కూడా నమస్కారాలండి బాబు. మీతో నేను వాదించలేను. రూల్ నెంబర్ 1 ఎప్పుడు పాటిస్తూ ఉంటాను. ఎదవలతో నేను వాదించను. వాళ్ళు ఏంటనంటే గొర్రెలు లాంటి వాళ్ళు అనమాట. ఆడ కరెక్ట్ అంటే ఆడే కరెక్ట్. అట్లా వాళ్ళతో మనం వాదించినా ఇంకా వేస్ట్ అనమాట. నాకు ధర్మం అదే నేర్పించింది, రూల్ నెంబర్ 1 పాటించమని. సో ఆ రూల్ నెంబర్ 1 అయితే నేను ఎప్పుడు పాటిస్తూనే ఉంటాను. మిగతాదంతా మీ ఇష్టం. ఓకేనా? మారాలనుకున్న వాళ్ళు మాత్రం పాయింట్ ఇది కరెక్ట్ అన్నా అని చెప్పే వాళ్ళు మాత్రమే నాకు కామెంట్ చేయండి. అండ్ అడ్వకేట్స్ కూడా ఇది కరెక్టా, వాడు బూత్ మాట్లాడుతూ ఇలాగా ఒకరిని దూషించడం కరెక్టా రాంగ్ అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో మాత్రం ఎవ్వరూ ఆ జోలికే వెళ్ళకండి. బీ సేఫ్. అండ్ నేను ఎప్పుడు చెప్పేది అదే, చాలా సేఫ్గా ఉండండి. ఆన్లైన్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. అండ్ బీ సేఫ్. ఎవ్రీ సింగిల్ వర్డ్లో నేను సేఫ్గానే ఉండమని చెప్తాను. అండ్ మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. బై బై.